వస్తున్నాయమ్మా. ఏంటి తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్నావు? 4 రోజులు పట్టణంలో తిరిగేసరికి పేపర్ చదవడం కూడా వచ్చేసింది అన్నమాట. చదవట్లేదు, ఊరికే బొమ్మలు చూస్తున్నాను. ఆహా, బొమ్మల మీద పడిందేటి? బొమ్మలు కాదు, ఊరికే చూస్తున్నాను. ఏటి ఊరికే? పని పట్టలేదు, అవతల పెళ్లి పెట్టుకుని? అది కాదు. ఏటి కాదు? చెల్లెలకు బట్టలు కొనక్కర్లేదు అనుకుంటున్నావా? ఊరికే కూర్చుంటే పెళ్లి అయిపోద్ది అనుకుంటున్నావా? అవును, కొనాలి కదా. కథ ఏమిటి? పద. ఇక్కడ కాదు, పట్నం వెళ్ళి కొంటాను. నువ్వు కొంటావు, పట్నం వెళ్ళి. సరేలే. అది కాదు, చెల్లెలకి నా చేత్తో కొందామని. అవునే, ఇక్కడ చీరలు ఏం బాగుంటాయి? అయినా అక్కడి నుంచి తెచ్చాగా ఇక్కడ అమ్మేది. పట్నంలో అయితే రకరకాల చీరలు ఉంటాయి. ఓ పని చేయండి, మీ ఇద్దరు వెళ్ళి కొనుక్కురండి. ఎన్నావుగా, పద. చూడు, చూసావుగా, ఇప్పుడు చెప్పు, ఆ డబ్బు ఎక్కడ దాచావో నిజం చెప్పు. నీ బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదంటే చెప్పొద్దు. చచ్చిపోయిన నీ బిడ్డను చూస్తూ అక్కడ నీ భార్య, ఇక్కడ నువ్వు, మొత్తం వంశం సమాప్తం అవుతుంది. చెప్పు. బాబు అంటే అంత ఇష్టమా? నేను లేకపోయినా, నేను కనపడకపోయినా బాబు ఉండలేడు, అసలు బ్రతకలేడు. అలాగా అండి ఆంజనేయుడు, నేనున్నా పోయినా నా బిడ్డకు భార్యకు ఏ లోపం రాకూడదు. చెప్పు, బిడ్డ చచ్చినా పర్వాలేదని ఉంటే ఓకే. మళ్ళీ వారం రోజులు దాకా ఇక్కడికి రావు. ఆగండి, నాకు భార్యా బిడ్డల కంటే ఆ డబ్బు ఎక్కువ కాదు. చెబుతా. ఇది ఎలా ఉంది? బాగుంది. ఇది బాగుంది. ఓకే, నీ మాట నమ్మి వెళ్తున్నావు. ఇదే కనుక అబద్ధం అవుతే నువ్వు, నీ భార్య, నీ బిడ్డ ఎవరు ఉండదు. అందరినీ కలిపి ఒకేసారి చంపుతావు. జాగ్రత్త. సరే, నువ్వు వెళ్ళి బిడ్డను చూసుకురా. ఏమండి? ఏమండి? ఏమిటండి? ఏమైంది? మాట్లాడేమిటండి? ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారు? ఎవరినైనా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన ఏం చేశారు? ఒకటా రెండా చెప్పడానికి ఎన్నో హత్యలు, దోపిడీలు. కొన్ని చోట్ల రంజిత్ పేరుతో, కొన్ని చోట్ల యాకూబ్ పేరుతో, కొన్ని చోట్ల జాకా పేరుతో. జాకా? తిరుపతిలో భార్యాభర్తలు చంపింది మీరేనా? ఇతను కావచ్చు, ఇతను అనుచరులు కావచ్చు. నిజమేనా? నా ముఖం చూసి చెప్పండి. మీరు చెప్పరు. మొదటి నుంచి చేసే అలవాటే తప్ప చెప్పే అలవాటు లేదు. ఇన్నాళ్ళు రాత్రి పగలు నన్ను, ఇంటిని, బిడ్డని పట్టించుకోకుండా తిరుగుతుంటే సంపాదన మీద ఆశ పుట్టిందనుకున్నాను. డబ్బంటే మూత కలిగిందనుకున్నాను. అంతేకాని మీరు సంపాదించిన సంపాదన ఎందరినో చంపి, ఎందరినో దోచి తెచ్చిందనుకోలేదు. ఇన్నాళ్ళు నేను తిన్నది ఈ నెత్తురు కూడా అనుకోలేదు.
అన్ని బానే ఉంటాయి. ఎన్నెన్ని కొనమంటావు? నీకు నచ్చింది కొను. చూడు, నువ్వు చీరలు చూస్తుండు, నేను ఆ పక్కెళ్ళి పంచలు చూసి వస్తాను. సీత, 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 నాన్న ఎప్పుడొచ్చావు నాన్న? అమ్మా నాన్నొచ్చాడు. లేమ్మా లేమ్మా. అమ్మా అమ్మా లేమ్మా. నాన్నొచ్చాడు. లేమ్మా లేమ్మా ఏ అమ్మ లేవద్దు బాబు, ఏ చచ్చిపోయింది. నాన్న లేదు బాబు, నేనే చంపుకున్నాను. కొన్ని చోట్ల రాకా పేరుతో, కొన్ని చోట్ల జాకా పేరుతో, కొన్ని చోట్ల యాకూబ్ పేరుతోనూ చలామణి అయి ఎన్నో దోపిడీలు, హత్యలు చేసి దేశాన్ని, ప్రజల్ని, ప్రభుత్వాన్ని భయభ్రాంతుల్ని చేసిన రాఘవనబడే ముద్దాయిపై మోపబడిన నేరాలన్నీ రుజువైన కారణంగా ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం ముద్దాయి రాఘవకు మరణశిక్ష విధించడమైనది. ఎవరు నువ్వు? నిన్నే. నిజం చెప్పు. ఆంజనేయువా? నిన్నే చెప్పు. అవును, నువ్వు అనుమానించింది, అనుకున్నది అంతా నిజమే. నేను నువ్వు అనుకున్న మనిషిని కాను. నీ మనిషి ఉన్నది పోలీసుల చేతుల్లో. నేనుగా మారాను, మనుషులే మార్చారో సమాజమే మార్చిందో. మొత్తానికి ప్రభుత్వం దృష్టిలో నేరస్తుంది. నేను నేరస్తుని కావటానికి వెనుక ఉన్న ఒకే ఒక కథ, ఆకలి. ఆకలి నా బిడ్డ ప్రాణాన్ని తీసింది. ఆ ఆకలే మిగిలిన నా బిడ్డ ప్రాణాన్ని, నా భార్య ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కూడా తీస్తుందని భయపడ్డాను. ఆకలి మనిషిని, మనిషిలోని సహనాన్ని చంపుతుంది. తెలియని బాధ కలిగిస్తుంది. ఆ బాధే ఆవేశంగా మారుతుంది. ఆ ఆవేశంలోంచి విప్లవం పుడుతుంది. ఆ విప్లవం నాలో కొత్త విప్లవాన్ని తెచ్చింది. నాలోని మనిషిని చంపింది, రాక్షసుని చేసింది. ఆ ఆకలి నా గడపలో కూడా తొంగి చూడకూడదనుకున్నాను. మార్గం ఏదైనా సరే డబ్బు సంపాదించడమే నా మార్గం అనుకున్నాను. రూపం ఏదైనా సరే డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అనుకున్నాను. నా బిడ్డని, భార్యని లోటు అనే పదం, బాధ అనే మాట తెలియని చోటుకు తీసుకువెడదాం అనుకున్నాను. కానీ నేను చేసిన పాపం నా భార్యని బలి తీసుకుంది. ఇప్పుడు మరొక అమాయకుని బలి చేయబోతోంది. ఉండమ్మా, నాకు మిగిలిన ఆశల్లా వీడొక్కడే. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆంజనేయులకి ఏం అన్యాయం జరగదు. నీ ఆంజనేయులు నీకు దక్కనప్పుడు నా బిడ్డను కూడా నాకు దక్కనివ్వద్దు. వస్తాను.